ఫస్ట్ ఆ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. చాలా చదువుకున్నా నేను. 10th. ఓ సూపర్. 4 సార్లు ఫెయిల్ అయ్యా. ఓకే నైస్. పొట్టి విజయ గారికి వంటలు ఎన్నొచ్చు? చాలా వచ్చు తెలుసు. బాగా వచ్చా? వేడి నీళ్ళు బాగా పెడతాం. విజయ గారు మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్? లవ్ విత్ అరేంజ్డ్ మ్యారేజ్. మరి విజయ గారికి పిల్లలు ఎంతమంది? ఒక 10-15 మంది ఉంటారేమో. అబ్బో 10-15 మందిని అన్నారండి. ఎలా ఉండేదంటే మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పి నాన్నతో మీ అనుబంధం ఒకసారి. ఒక విధంగా ఆలోచిస్తే మా మమ్మీ చాలా గ్రేట్, చాలా బాగుండేది. హీరోయిన్ ఆఫర్ కూడా వచ్చింది మమ్మీకి. ఇబ్బంది పడే వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నారు, నన్ను ఎందుకు ఎక్కిరిస్తున్నారు, నేను వెళ్ళను స్కూల్కి అని చెప్పి బాగా ఏడ్చేదని. ఇంకా ఆరోగ్యం బాగాలేకనా ఇక్కడ దాకా కాలు తీసేసారు. మా మమ్మీ 4 ఇంట్లో పని చేసి మమ్మల్ని పోషించింది. నేను చాలా బాధపడ్డాను, ఎందుకంటే నాకు ఏం లేనప్పుడు మా నాన్న ఉన్నాడు నా దగ్గర. నేను చూసుకోగలను అన్నప్పుడు మా నాన్న లేదు. మనకు కరోనా వచ్చింది 3 years, అవునా? అప్పుడు ఎక్కడ ఏ వర్క్ లేదు, ఏం చేయాలో తెలియదు, తినడానికి తిండి లేదు. నా మీద నాకు కూడా కోపం వస్తుంది. అరే నేను ఎంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను, నేను చచ్చిపోతే ఎలా ఉంటుంది? నేను చచ్చిపోదాం అనుకొని దాని అన్ని కలిపేసి చెంబులో తాగుదామన్న టైంలో మా మమ్మీ ఆడు, ఎందుకు ఈ లైఫ్ ఇలా పుట్టాను, అంతమంది ఎక్కిరిస్తున్నారు నన్ను, నా లైఫ్ ఎట్లా అవుతుంది ఏంటి, అరే ఎందుకు పుట్టిస్తాడు దేవుడు, ఇలా మంచిగా పుట్టించవచ్చు కదా. నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి. భగవంతుడు మనిషికి కాళ్ళు చేతులు చక్కగా ఇచ్చినా కూడా సంపాదించడానికి బద్ధకమయ్యి 1,00,000 మార్గాలు వెతుకుతూ ఉంటారు. దానివల్ల జీవితాలను, అంటే 1,00,000 అంటే ఈజీ మనీ అని రకరకాలుగా వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఇప్పుడు మన ముందరున్న మహాలక్ష్మి ఒక దివ్యాంగురాలన్నమాట. తను 10th క్లాస్ కూడా 4 సార్లు ఫెయిల్ అయిపోయి తర్వాత చదువు మానేసి ఎన్ని విద్యలు, అంటే ఏ విద్య చదువుతో సంబంధం లేకుండా తను ఒక దివ్యాంగురాలైనా తను ఒక మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. అన్నిటికీ మించి ఒక మంచి మనసున్న గొప్ప తల్లి అండి. 15 మంది పిల్లలు ఉన్నారండి. సో ఏమిటి ఆ 15 మంది పిల్లలు, తను పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, ఎవరంటే ఆ మహాలక్ష్మి మన పొట్టి వీరయ్య కూతురు పొట్టి విజయ గారు. సో వారి గురించి మనం బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే విజయ గారు. నమస్తే అండి. పొట్టి విజయ గారు అంటేనే మల్టీ టాలెంటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సుమన్ టీవీ మహాలక్ష్మికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నన్ను పిలిచినందుకు నేను కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకే. సో మల్టీ టాలెంటెడ్ పొట్టి విజయ గురించి ఫస్ట్ చైల్డ్హుడ్ గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్ అక్కడే కదా మీ లైఫ్. సో మీ చైల్డ్హుడ్ గురించి పుట్టిన వెంటనే కదా తెలుసు కదా. మీ స్కూల్ ఏంటి, ఎక్కడ చదివారు, ఎంతవరకు చదివారు, ఫస్ట్ ఆ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. పుట్టింది చెన్నై, పెరిగింది హైదరాబాద్, చదువుకున్నది హైదరాబాదే. చాలా చదువుకున్నా నేను. 10th. ఓ సూపర్. 4 సార్లు ఫెయిల్ అయ్యా. ఓకే నైస్. ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అవుతున్నానని వదిలేసా. స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదనమాట. డాన్స్ అంటే పిచ్చి, షూటింగ్ సిస్టమ్ కాబట్టి చిన్నప్పుడంతా చాలా అల్లరి అల్లరిగా, చాలా ఇదిగా జోయల్గా నడిచిపోయింది అనమాట. స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. డాడీ అప్పట్లో చాలా బిజీగా ఉండేవాళ్ళు షూటింగ్లో. ఇంకా డాడీకి కార్ వస్తే డాడీకి తెలియకుండా డిక్కీలో ఎక్కి కూర్చునేదాన్ని. షూటింగ్ స్టూడియోకా? వైట్ కార్ ఉండేది అప్పట్లో, అంబాసిడర్ కార్ అంటారు అనుకుంటా. లగేజ్ పెట్టడానికి డిక్కీ ఓపెన్ చేస్తారు కదా. ఒక్కసారి వెళ్ళాను అలా లొకేషన్ కి. మా అమ్మ కొట్టింది, అట్లా కొట్టిందని వెళ్ళిపోయాను. డిక్కీలో కూర్చొని వెళ్ళిపోయాను. అక్కడ లొకేషన్కి వెళ్ళాక చూసుకున్నాడు నాన్న. అంత ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి, షూటింగ్, డాన్స్ అలాగే ఇంట్రెస్ట్. చదువు మీద లేదు. కానీ ఇప్పుడు బాధపడతాను ఎందుకు చదువుకోలేదా అని. చదువుకుంటే మంచి జాబ్స్, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చాలా జాబ్స్
చాలా ప్రోత్సాహం చేస్తున్నారు కదా, చదువుకుంటే బాగుండని అనిపిస్తుంది. అందుకే చదువుకోవాలి. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం లాభం లేదు కాబట్టి మంచి చదువుకుంటే బాగుంటది. వెరీ గుడ్. యాక్చువల్గా మీ నాన్నగారు అంటే అందరికీ మంచి కామెడీ పర్సన్ అని తెలుసు, పొట్టి వీరయ్య గారు. అలాంటి పొట్టి వీరయ్య గారికి పొట్టి విజయ తర్వాత పొట్టి వీరయ్య గారి స్థానం తీసుకున్నారు అంటే అవునంటారా? కాదంట. ఎందుకంటే ఆయన ఒక లెవెల్, ఆ లెవెల్ కి నేను రీచ్ అవ్వలేను. నా లెవెల్ అంతే ఇక్కడే. మా నాన్న అంటే లెజెండ్, గాడ్ ఫాదర్ అన్నమాట. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి కాబట్టి ముందు ముందు మీరు వస్తారు. అందుకే ఇప్పుడు వచ్చారు, ఇంకా వస్తారు కూడా, ఇంకా చాలా ఉంటారు. కానీ ఆయన రేంజ్ కి అయితే నేను రీచ్ అవ్వలేను. విజయ గారు మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్? లవ్ విత్ అరేంజ్డ్ మ్యారేజ్. లేచిపోయారా? అందుకే అంటున్నా విత్ లవ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఎందుకంటే మా ఆయన ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీరు వెంటనే ఒప్పుకున్నారా? నేను ఒప్పుకోలే. ఎందుకలా? అసలు నాకు లవ్ గివ్ తెలీదు. ఆయన ప్రేమిస్తున్నానని చెప్తే మా మమ్మీ డాడీకి చెప్పమని చెప్పింది మా అక్క వచ్చి. నేను మా అక్కకు వెళ్ళి చెప్పాను అనమాట, ఎవడో నా ఎంట పడు. అసలు నా ఎంట అనుకోలేదు. మెయిన్ పాయింట్ అంటే ఎక్కడ మీకు ఇది, ఎక్కడ మీ ఎంట పడ్డారు? కృష్ణానగర్ ఉంది కదా, అక్కడ మా టెలిఫోన్ డబ్బా ఉంది, ఫేమస్ అది. కృష్ణానగర్ లో టెలిఫోన్ బూత్ అంటే ఎంత ఫేమస్ అంటే, ఎవరైనా అడ్రస్ పొట్టి వీరయ్య గారి టెలిఫోన్ డబ్బా ఆపోజిట్, వెనక సందు ముందు సందు. స్టేడియం ఎక్కడ అంటే పొట్టి వీరయ్య గారి టెలిఫోన్ డబ్బా పక్కన. అంత ఫేమ్, చాలా ఫేమస్. ఓకే. ఆ టెలిఫోన్ బూత్ దగ్గర నేను కూర్చునేదాన్ని. మేము 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, క్లాస్మేట్స్. ఒక అమ్మాయి కుండల అమ్మాయి, ఇంకొక అమ్మాయి క్లాస్మేట్, 3 కూర్చునే వాళ్ళము. ఈ అమ్మాయిల్ని ఎంట పడడానికి నా ఎంట పడుతున్నాడు అనుకున్నా నేను. ఓకే. నన్ను అనుకోలేదు నేను అసలు. నేను అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్పేదాన్ని, మీ ఎంటనే పడుతున్నాడు కాబట్టి ఎవరి కోసమో నన్ను అడుగుతున్నాడే, మీరే వెళ్ళి అడగండి అనేదాన్ని. తర్వాత లాస్ట్ లో అడిగా ఎవరు అని, ఎవరు కాదు నువ్వే అని చెప్పాడు. ఎన్ని రోజులు ఎంట పడ్డారు మీ ఎంట? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంతే. మార్చ్ ప్రపోజల్ అయిపోయింది, ఏప్రిల్ లో మ్యారేజ్. 5 నెలల లోపల అన్ని అయిపోయినాయి. కేలికతం దుకాణం బంద్. కాదు అంటే ఆయన మిమ్మల్ని ఎంట పడితే మీరు మాత్రం వాళ్ళ మీ ఫ్రెండ్స్ అనుకున్నారు. అంత డైరెక్ట్ మరి మీతో మాట్లాడినాక మీరు డైరెక్ట్ ఇంట్లో మాట్లాడండి అని చెప్పారా? నేను చెప్పలేదు. డైలీ వెంట వస్తుంటే షాప్ దగ్గర నుంచి మా ఇంటికి కొంచెం దూరం, నేను వెళ్తూ ఉంటే నా ఎంట వచ్చేస్తూ ఉండేవాడు. ఈయన ఎందుకురా బాబు నా ఇంట వస్తున్నాడు, వాళ్ళెవరో వాళ్ళంట పడొచ్చు కదా. నా ఇంట వచ్చేసరికి నేను మా ఇంట్లోకి వెళ్ళకుండా పక్క ఇంట్లో, ఎదురింట్లో అలా అలా వెళ్ళిపోయేదాన్ని లోపలికి. ఆయనకి ఇల్లు తెలియద్దని, ఇల్లు తెలియకూడదని ఆయన వచ్చేసేవాడు. అయితే మళ్ళీ టెలిఫోన్ బుత్కి నా కోసమే వచ్చి కాయిన్ వేస్తాం కదా, కాయిన్ వేసి కాల్ కలుపుకొని ఎవరికో మాట్లాడి ఒక రోజ్ ఫ్లవర్ పెట్టేసి వెళ్ళిపోయేవాడు అక్కడ. సరే ఎవరికో అట్లా అట్లా అయ్యి మా అక్కకి చెప్పా, అక్క ఇట్లా రోజు ఎంట వస్తున్నాడు అంటే మా అక్క వెళ్ళి తిట్టింది, ఎందుకు మా చెల్లి ఎంట పెడుతున్నాడు, నాకు ఇష్టము పెళ్లి చేసుకుంటా, అయితే దాని ఎంట పడొద్దు, దాంతో మాట్లాడొద్దు, మా మమ్మీ డాడీని అడగండి. డాడీ అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళారు అప్పుడు, మమ్మీ డాడీ ఇద్దరు వెళ్ళారు, మేమే ఉన్నాం ఇంట్లో. అయితే వచ్చిన వెంటనే వచ్చి మాట్లాడేశాడు పెళ్లి చేసుకుంటాను. మా డాడీ ఒక 1 month 2 months టైం తీసుకోమని చెప్పాడు. ఇట్లా మా అమ్మాయి పెళ్లి, నీ బట్టలు ఉతకలేదు, వంట వండలేదు, ఏమీ పని చేయలేదు, మొత్తం నువ్వే చేయాలి, కాబట్టి ఎలా పెళ్లి చేసుకుంటావు అంటే, లేదు నేను చేసుకుంటా, నాకు ఇష్టం, ఒక అమ్మాయికి లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నానని చెప్పాడనమాట. వీళ్ళు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఆయన, ఒక ఆయన ఏమో విడోకి చేసుకున్నాడు, ఒక ఆయన ఏమో పిచ్చి ఆమెకి సంథింగ్ నాకు తెలీదు. 3 ఫ్రెండ్స్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే ఈయన కూడా ఒక అమ్మాయికి లైఫ్ ఇవ్వాలనుకుని నన్ను హ్యాండిక్యాప్డ్, గ్రేట్ అండి, అలా అనుకున్నారు వాళ్ళు. అనుకుని అమ్మాయిలకి లైఫ్ ఇచ్చారనమాట. అదే చెప్పాడు మా ఆయనకి, అంటే మా డాడీకి. మా ఆయన ఇట్లా చేసుకోవాలనుకుంటున్నానని 3 months టైం ఇచ్చాడు మా డాడీ. ఒక్క రోజులో వచ్చి చెప్పేశాడు చేసుకుంటా అని. 3 months తీసుకోలే, ఒక రోజులోనే. నైట్ సాయంత్రం ఎప్పుడు మాట్లాడారు, మరొక రోజు వచ్చి మ్యారేజ్ చేసుకుంటాను. మరి మీకు ఇష్టమేనా? అసలు నన్ను చేసుకోవడమే గొప్ప, దాంట్లో నా ఇష్టాలు కూడా. అసలు నాకు మ్యారేజ్ అవుతుంది అనుకోలేదు, అసలు లవ్ అనుకోలేదు, అసలు నా లైఫ్ ఇలా ఉంటుంది అనుకోలేదు. ఆయన ఇష్టపడ్డాడు, మాట్లాడాడు, కానీ వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు. అదేంటి ఎవరికి తెలియదు? వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు ఇక్కడ మ్యారేజ్ అని. శుభలేఖ పెట్టుకొని ఊరికి వెళ్ళాడు మా ఆయన శుభలేఖ ఇవ్వడానికి. వాళ్ళు ఈయన రూమ్ లేసి తాళం వేసేసారు. ఎట్లా పెళ్లి చేసుకుంటావు నువ్వు అని. 3 అన్నదమ్ముళ్ళు అనమాట. ఈయన మమ్మీ ఉంది కదా, సూపర్ పర్సన్ అనమాట, చాలా మంచిది. మీ అత్తయ్య? మా అత్తమ్మ. మా ఆయన కంటే కూడా మా అత్తమ్మ అంటే ఇష్టం మీకా? ఎందుకంటే ఆమెకి ఆడపిల్లలు లేరు, ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఆమెకి. కాబట్టి మనోడు తప్పు ఉన్నప్పుడు అక్కడ అమ్మాయి కదా, వీడు ఏకంగా శుభలేఖ పట్టుకొచ్చేసాడు,
అని చెప్పి వాళ్ళ కొడుకులందరికి సర్ది చెప్పి ఈయనను తీసుకొని వచ్చింది. వచ్చి మా డాడీ మమ్మీ వాళ్ళందరినీ తిట్టిందనమాట. ఇప్పుడు మేము పంపించకుంటే ఏంటి, వీడిని నమ్మి పెళ్లి చేస్తున్నారు కదా అది ఇది. కొంచెం డిస్కషన్ అయింది, తర్వాత మ్యారేజ్. మరి విజయ గారికి పిల్లలు ఎంతమంది? ఒక 10-15 మంది ఉంటారేమో. అబ్బో 10-15 మందిని కన్నారండి. అంటే కనలేదు, దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన బిడ్డలు. ఎంత అదృష్టవంతులు కదా మీరు, నిజంగా చాలా ఎమోషనల్ గా అయిపోతున్నారు, అర్థమైపోతుంది. అంటే ఎలాగ ఇంతమంది పిల్లలు మీకు ఎక్కడ దొరికారు దేవుడిచ్చిన పిల్లలు? అంటే ఇప్పుడు నేను లూమ్ని పార్క్ లో పార్ట్ టైం జాబ్ లాగా డాన్స్ బోర్డు ఉంది, అక్కడ ఇన్ఛార్జ్ నేను. డాన్సర్స్ అందరూ వస్తారు కదా, స్టార్టింగ్ లో నా దగ్గరికి రావడమే మేడం అంటారు. నాతో ఇవ్వడం చాలా భయపడుతుంటారు, మేడం మేడం అంటారు. ఆ నెక్స్ట్ స్టేజ్ అక్క, అక్క తర్వాత డైరెక్ట్ అమ్మ. అందరూ అమ్మ అని పిలుస్తారా? 15 మంది అమ్మ. ఎవరైనా సరే అంత క్లోజ్ అయిపోతారు, ఎందుకు అవుతారో నాకు తెలీదు, కానీ వాళ్ళు పిలిచేది అమ్మ, వాళ్ళే నా పిల్లలు. అంటే ఎలాగా మీరు వద్దు అనుకున్నారా పిల్లలు? నేను వద్దు అనుకోను, నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఆ దేవుడు ఇవ్వలేదు. 15 మందిని ఇచ్చారు. ఎస్, అందుకే కదా చెప్తున్నా, కంటేనే అమ్మ కాదు కదా, పెంచితే కూడా అమ్మనే నిజంగా. అలాగా ఒక 2 years అయింది. డాన్స్ పిల్లలందరూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఒక టైం వరకు, సర్టెన్ టైం దాకా నా దగ్గర చేస్తున్నారు. వాళ్ళు ఎదిగి 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 వెళ్ళిపోతుంటారు కదా, అప్పుడు కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు. 2 years నుంచి శ్రీకాకుళం అని ఊరు ఉంది, శ్రీకాకుళం. అక్కడ బ్యాచ్ ని పిలిపించాను అనమాట, పిల్లలు, డాన్స్ పిల్లలు. ఆ పిల్లల్లో ఒక అబ్బాయి నాకు ఎక్కువ అనమాట, సొంత కొడుకు కంటే ఎక్కువ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఒక అమ్మగా నన్ను బాగా చూసుకుంటున్నాడు. పిల్లలందరూ నాకు క్లోజే. ఇప్పుడు మామూలుగా పుట్టి విజయ గారు అంటే ఎందుకంటే మీకు డ్రెస్సింగ్ కానీ శారీస్ కానీ ఎలాగా, అంటే మీకు ఏమైనా సపరేట్ టైలర్ ఉంటారా, లేదు అంటే మీరంతా డిఫరెంట్ కదా? నార్మల్ శారీ తీసుకుంటాను షాప్ లో, టైలర్ ఆమె దగ్గర కుట్టిస్తాను. కింద బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ కట్ చేస్తుంది, పైన బార్డర్ కట్ చేసి కొంచెం కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తుంది శారీని. పైన బార్డర్ కింద బార్డర్ తీసేస్తారు, తీసి మళ్ళీ యాడ్ చేస్తారు, కట్ చేసి కరెక్ట్ గా సైజుకి కుట్టించుకుంటారు అనమాట శారీ. అదే ఏదో కొన్నాను అనుకుంటారు, కాదు, కుట్టించడమే మొత్తం. అంటే ఏంటి, జస్ట్ మీరు ఒక స్కర్ట్ లాగా వేసేసుకుంటారా? లేదు, మళ్ళీ కట్టుకోవాలి, చిల్లు కుడతారు, నార్మల్ శారీస్ లాగా కట్టుకోవడమే. ఎవరి హెల్ప్ అవసరం లేదు మీకు? కావాలనా? కన్ఫామ్ శారీ కట్టనీకి. పోనీ అలా అంటే అంత చేసేవాళ్ళు రెడీమేడ్ గా మీరు కుట్టించుకుంటే అయిపోయేదేమో. అప్పుడు అంత రాలేదు, కొంచెం వచ్చిందనమాట, కొంచెం అది అట్లా కుట్టించుకో. బ్లౌజెస్, పెట్టికోట్స్ అన్ని మీకంటే ఒక టైలర్ ఉన్నారు. ఇది మీదేనా ఐడియా? ఆ టైలర్ చెప్పిందా? నాదే. మీదే? సూపర్. అంటే అప్పుడు మీకు చెప్పులు, బ్యాంగిల్స్ అన్ని ఎలా అండి? బ్యాంగిల్స్ అందరిలాగే నార్మల్ సైజే. ఓకే. చెప్పులు అంటే ఎక్కువ దొరకదు నాకు, నా సైజు, ఎందుకంటే నాది ఏనుగు పాదం. అదృష్టం ముందట, అవునంట అదృష్టం, ముందట లావు ఉంటది కాలు వల్ల, రేర్ గా దొరుకుతాయి నాకు చెప్పులు గానీ షూస్ కానీ తీసుకుంటా కదా, చాలా రేర్ గా దొరుకుతాయి. ఓకే. మరి డ్రెస్సులు, రెడీమేడ్ డ్రెస్సులు ఇప్పుడు మీకు వస్తాయి కదా డ్రెస్సులు, మీరు 3/4 వేస్తారు, నేను ఫుల్ వేస్తా దాన్ని, అంతే తేడా. సేమ్ సైజే వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి షార్ట్ వస్తుంది, నాకు లాంగ్ వచ్చేస్తుంది. అందరు అనుకుంటారు అమ్మా ఈమెకి ఎట్లా దొరుకుతుంది అసలు ఈమె సైజ్ అనుకుంటారు, కానీ అక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. మీకు సగం వచ్చేది ఫుల్ వచ్చేస్తుంది, అంతే తేడా. మామూలుగా పుట్టి విజయ గారికి చాలా టాలెంట్లు ఉన్నాయి, మల్టీ టాలెంట్ కదా. ఒకసారి అసలు మీకు ఏమేమి టాలెంట్ ఉన్నాయి చెప్పరా, కౌంట్ చేసుకుంటాం. నేను ఒకటి చెప్పాలనుకుంటా, టాలెంట్ అనేది కొంతమంది కాలు చేతులు బాగున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఉంటుంది టాలెంట్, కానీ ఉపయోగించుకోరు. హ్యాండిక్యాప్స్, వికలాంగులు ఉంటారు కదా, దివ్యాంగులు అంటారు, వాళ్ళు కష్టపడి బతుకుతున్నారు. ఇప్పుడు మా నాన్న అలా ఉండి కూడా 2 పిల్లలు పెళ్లి చేశాడు, వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, ఇంత చేశారు. కాలు చేతులు బాగున్న వాళ్ళు సిగ్నల్ దగ్గర అడుక్కుంటుంటారు, అది నాకు నచ్చదు. నాకు తెలిసినంత వరకు మా నాన్న ఇన్స్పిరేషన్ నాకు. ఎప్పుడు కానీ మన చెయ్యి ఇలాగే ఉండాలి, ఇలా అవ్వకూడదు. కష్టపడిన దాళ్ళు ఎవరికొకరు హెల్ప్ చేయాలి, కానీ మనం చేతులు పెట్టి అడుక్కోకూడదని నాది. కాబట్టి స్టార్టింగ్ లో నాకేం తెలియనప్పుడు షూటింగ్స్ ఏం లేవు, మ్యారేజ్ అయిపోయింది. ఈయన ఫాస్ట్ ఫుడ్ లో పనిచేసేవాడు, నెల జీతం రోజు రోజుకి 150 రూపాయలు 200 వచ్చేది. రెంట్ కట్టుకొని ఇల్లు గడవడం, పెళ్ళైన కొత్తలో మరీ
అంత రేంజ్ ఏం కాదు మేము, ఏదో నడుస్తుంటది ఇల్లు. అయితే జాకెట్లో హెమ్మింగ్ చేసేదాన్ని బ్లౌజ్ పీస్లో. అంటే ఇంట్లో పాల ప్యాకెట్లు వస్తాయి కదా, 20 రూపాయలు వస్తాయి. అలా అని ఫస్ట్ హెమ్మింగ్ చేసేదాన్ని జాకెట్. తర్వాత టెడ్డీ బేర్స్ కుట్టేదాన్ని, కుట్టి అమ్మేదాన్ని. ఫ్లవర్ వాజెస్, దాని మీద సెరమిక్ పౌడర్తో ఫ్లవర్స్ చేస్తారు, అది చేసి అమ్మేదాన్ని. దాని తర్వాత లుమిని పార్క్ డాన్సర్గా వెళ్ళాను నేను. అక్కడ డాన్సర్గా డైలీ 100 రూపీస్ ఇచ్చేవారు. అంటే మీరు నేర్చుకున్నారు డాన్స్? టీవీలో చూసే. మీ ఓన్ గానే వేస్తారు? ఓన్ గా వేస్తూనే మీరు ఒక చోట ఒక ప్లేస్ అనేది పెట్టుకున్నారు. అంటే డాన్సర్ గా నన్ను తీసుకొని వెళ్ళారు. అంటే ఇప్పుడు డాడీ షూటింగ్కి వెళ్తుంటాడు కదా, వెళ్ళేదని ఉదయవనక్క డాడీ ఒక కౌంట్ డౌన్ ఈటీవీది చేసేవాళ్ళు, ఆ డాన్స్ ప్రోగ్రామే. దాంట్లో కూడా చేసి అక్కని చూసి నేర్చుకున్నా బాగా. ఉదయవనక్క అంటే పిచ్చి నాకు ఇప్పటికైనా సరే, ఎప్పటికీ. మా డాడీ తర్వాత, మా మమ్మీ డాడీ ఫ్యామిలీ తర్వాత ఉదయవనక్క, అంత క్రేజ్ అనమాట. సో స్వీట్. ఒక క్యాప్టెన్ ఉండేవాడు, డ్రైవర్, బోట్ డ్రైవర్. మనం ఇంత కష్టపడుతున్నావు కదా, నువ్వే ఒక గ్రూప్ వేసుకోరా, నేను సార్కి రికమెండేషన్ చేస్తాను అన్న. అప్పుడు నాకేం తెలీదు. సరే అంకుల్ అన్నాను. సార్కి రికమెండేషన్ చేస్తే నాకు గ్రూప్ ఇచ్చారు. గ్రూప్ లేదు నాకు అప్పుడు, డాన్స్ గ్రూప్ లేదు. వేరే గ్రూప్ ఆల్రెడీ ఉన్నారు కదా, ఆ పిల్లలందరూ మేము చేస్తాం అని చెప్పి వాళ్ళందరూ వచ్చి నా గ్రూప్లో చేసి తర్వాత నేను గ్రూప్ని పిలిపించుకున్నా. నాకు నిజంగా దేవుడు ఎట్లా అంటే, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా అది సాల్వ్ అయిపోతూ ఉంటుంది, పక్క నుంచి ఇస్తూ ఉంటాడు నాకు. నేను ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా ఒక 10 రూపాయలు ఇచ్చానంటే పక్క నుంచి 10 రూపాయలు 15 రూపాయలు వచ్చేస్తుంటాయి నాకు. నేను అందుకే ఒకరికి ఇవ్వడానికి భయపడా, ఎందుకంటే దేవుడు నాకు ఇస్తాడని. అలాగా 2 years కష్టపడి 20 yearsగా చేస్తున్నాను నేను ఇప్పుడు ఇన్ఛార్జిగా. మనకు కరోనా వచ్చింది 3 years, అవునా? అప్పుడు ఎక్కడ ఏ వర్క్ లేదు, ఏం చేయాలో తెలియదు, తినడానికి తిండి లేదు. అంత కష్టం ఉన్నప్పుడు ఏమైంది, అక్కడక్కడ రైస్ బ్యాగ్లు వచ్చినాయి, అందరు ఇచ్చేసారు తినడానికి తిండి అంతా. ఇప్పుడు మనకు పాల ప్యాకెట్ అదేదన్నా కొంచెం అమౌంట్ కావాలి ఖచ్చితంగా. అప్పుడు యాప్స్ వచ్చినాయి తెలుసా, లైవ్ ప్రోగ్రామ్, బీగో లైవ్ అని స్ట్రీమింగ్ వచ్చింది. దాంట్లో ఒక 50,000 దాకా ఎర్న్ చేశాను. అంటే మనం లైవ్ ఇవ్వాలి, వచ్చిన పబ్లిక్ ని ఎంటర్టైన్ చేస్తూ లైవ్ ఇవ్వాలి. ఆ యాప్లో మన కరోనా టైం అంతా నడిచిపోయింది నాకు. నందిని సీరియల్ చేశాను, షూటింగ్స్, చాలా గ్యాప్స్ వచ్చినాయి. మళ్ళీ వర్క్ ఏదైనా సరే కష్టపడి చెయ్యాలి. మీరు మీడియాకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పుడు? చిన్నప్పుడే వచ్చాను నేను. చిన్నప్పటి నుంచి. మధ్యలో ఎన్ని ఇయర్స్ మీరు ఖాళీగా ఉన్నారు? చాలా ఇయర్స్ ఖాళీగా ఉన్నా. కరోనా టైం అయితే మొత్తానికి లేదు షూటింగ్స్. ఎదుటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు నన్ను చూసి. నా మీద నాకు కూడా కోపం వస్తుంది. అరే నేను ఎంత మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటానో, నేను చచ్చిపోతే ఎలా ఉంటుంది కదా. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చావకూడదు, ధైర్యంగా బతికి చూపించాలనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి మెంటల్ టార్చర్ లో అలా వెళ్ళిపోతుంటాం. అంటే విజయ్ గారు మధ్యలో చాలా కష్టాలు పడి ఇప్పుడు మళ్ళా మీరు 399 సీరియల్లో నటిస్తున్నారు కదా ఇప్పుడు. సో ఎన్ని ఇయర్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు మీరు? ఒక 2-3 years నుంచి. 2-3 years నుంచి. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, లైఫ్ హ్యాపీగా అనుకున్నారా? 3 పూట్లు తింటున్నాను, 10 మందికి తిండి పెడుతున్నాను. ఓకే, నా చెయ్యి ఇలాగే ఉంది, ఇలా లేదు, అదొక్కటి హ్యాపీ నాకు. మీకు మీ నాన్న అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు, బాగా. ఎలా ఉండేది అంటే మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పి, నాన్నతో మీ అనుబంధం ఒకసారి. డాడీ అంటే అంత క్లోజ్ కాదు నాకు, మా మమ్మీ ఉన్నంత కాలం. ఎంతమంది మీరు? ఇద్దరు అక్క చెల్లెలు, 3 అక్క చెల్లెలము. ఫస్ట్ అక్క నాలాగే ఉంటది, చనిపోయింది అనమాట 6 years కి. అంత గుర్తులేదు నాకు అక్క. తర్వాత అక్క, నేను. అక్క నార్మల్ గా ఉంటది, నేను డాడీ లాగా. అక్క అమ్మ పోలిక, నేను నాన్న పోలిక. డాడీ వాళ్ళది లవ్ మ్యారేజా? మా మమ్మీ లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది. లేచిపోయారు కదా మీ మమ్మీ డాడీ. దాసనారాయణరావు అంకుల్, మురళీమోహన్ అంకుల్, మోహన్ బాబు అంకుల్, వీళ్ళందరూ కలిసి పెళ్లి చేశారంట. వాళ్ళది ఇంటర్వ్యూస్ చూస్తుంటారు. అంటే అమ్మ కూడా నాన్నతో పాటు జాబ్ చేసేవాళ్ళ? మరి ఎలా? అక్కడ కాలనీలో ఉండేది డాడీ. ఓకే. అక్కడ ఉంటే పోతూ వస్తుంటే మా నాన్నని ఎక్కిరిస్తూ ఉండేదంట మీ అమ్మ. తమిళమ్మ, చెన్నై కుట్టి. ఓకే. ఎక్కిరిస్తూ ఫ్రెండ్స్ మాట్లాడుకొని, ఎందుకట్లా ఎక్కిరిస్తున్నావు, అదేది పెళ్లి చేసుకుంటావా ఏంటి, ఎప్పుడు చూసినా అతను ఏంటో నిజంగా పెళ్లి చేసుకుంటాను బెట్ కట్టిందంట మా మమ్మీ. అలాగా పెళ్లి చేసుకుంది. పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిపోయారు, డాడీని కూర్చోబెట్టారు. ఆమె ఉంది, ఇటు కొట్టేస్తారు కదా. మళ్ళీ వీళ్ళందరూ వచ్చారు ఆర్టిస్టులు వచ్చి, నేనుగా తీసుకుపోయింది, ఆమె నన్ను తీసుకుపోయింది.
కావాలంటే అంటే మా మమ్మీ చెప్పింది నేనే పెళ్లి చేసుకున్నానని. కానీ నిజంగా ఒక విధంగా ఆలోచిస్తే మా మమ్మీ చాలా గ్రేట్, చాలా బాగుండేది. హీరోయిన్ ఆఫర్ కూడా వచ్చింది మా మమ్మీకి. డాడీని వదిలేసి హీరోయిన్ ఛాన్సెస్ అని చెప్పారంట, నాకు తెలీదు, ఎవరు చెప్పారు కూడా తెలియదు నాకు. కానీ వెళ్ళలేదు మమ్మీ, డాడీని అస్సలు వదలలేదు. ఇన్ని ఇయర్స్ మేము కన్నాము, అంటే మేము పుట్టిన తర్వాత కూడా డాడీ షార్ట్ గా ఉన్నాడు, మమ్మీ చాలా బాగుంటది. మా మమ్మీ ఒక రౌడీ బేబీ, ఇట్లా కొట్లాడిందంటే అమ్మ ఫుల్ భయపడతారు మా అమ్మకి అందరూ. అంటే మొగరాడంటే మా ఇంట్లో మా మమ్మీ ఎప్పుడైనా సరే చాలా డేర్గా ఉంటది మమ్మీ. అంటే అమ్మ వెళ్ళిపోయారు, అమ్మకి ఆరోగ్యం బాగాలేకేనా, హెల్త్ బాగాలేకేనా? మమ్మీకి షుగర్, ఇక్కడ దాకా కాలు తీసేసారు. నేను హ్యాండిక్యాప్డ్, మా డాడీ హ్యాండిక్యాప్. కాలు తీసేసరికి మా మమ్మీ కోమాలోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది, నా ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలి. మా మమ్మీ 4 ఇంట్లో పని చేసి మమ్మల్ని పోషించింది డాడీకి షూటింగ్ లేనప్పుడు. అప్పట్లో షూటింగ్ మొత్తం చెన్నైకి షిఫ్ట్ అయింది, చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్కి. అలా షిఫ్టింగ్లో అసలు ఏం లేకుండే డాడీ కూడా. అప్పుడు టెలిఫోన్ డబ్బా పెట్టాము, డాడీ టెలిఫోన్ బుట్లో కూర్చునేవాళ్ళు, మమ్మీ 4 ఇళ్ళలో పనిచేసి. నాకు గుర్తు బాగా, ఎందుకంటే మమ్మల్ని తీసుకొని వెళ్ళేది పనికి, చిన్నదాన్ని కదా నన్ను పట్టుకొని వెళ్ళేది. అక్కడ వాళ్ళు ఏమైనా ఇస్తే తినేవాళ్ళం, పని చేస్తే టిఫిన్ బాక్స్ ఇస్తారు కదా, అది తీసుకొచ్చి పెట్టేది. అన్ని కష్టాలు అనుభవించాం కాబట్టి, ఆ కష్టం నుంచి వచ్చాను కాబట్టి కష్టం విలువ తెలుసు నాకు, అర్థమవుతుంది. ఒక్కసారి ఎవరైనా పైసలు వస్తే వెళ్ళిపోతారు ఎక్కడికో, కానీ అక్కడి నుంచి వచ్చిన ప్లేస్ ని మర్చిపోకూడదు. నేను అన్ని కష్టం నుంచి వచ్చాను కాబట్టి ఎవరిని చిన్న చూపు చూడను. మా నాన్న పోలికలు చాలా వచ్చినాయి. రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నువ్వు నా గౌరవమే నేను గౌరవిస్తా అంట. మా నాన్న అట్లా కాదు, అందరు ఎంత మంచోడు మా నాన్న అంత మంచోడిని అయితే కాదు. నేను ఎదుటి వాళ్ళు గౌరవం ఇస్తే నేను గౌరవం ఇస్తా, ఎదుటి వాళ్ళు మంచి చూసుకుంటే నేను మంచి చూసుకుంటా. అమ్మ వెళ్ళిపోయిన ఎన్ని ఇయర్స్ కి నాన్న వెళ్ళిపోయారు? డాడీ రీసెంట్ గా 3 years అయింది, మమ్మీ 2008. అప్పటి వరకు నాన్ననే మిమ్మల్ని అన్ని చూసుకున్నారు? నాన్న చూసుకుంటాడు, కానీ నేను మమ్మీకి చాలా క్లోజ్ ఉండే. మమ్మీ ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి డాడీతో నేను చాలా క్లోజ్ అయిపోయా. డాడీ చిన్నప్పుడు మాకు తెలిసి ఒకటేసారి కొట్టాడు మమ్మల్ని, మళ్ళీ ఇంకా లైఫ్ లో ఎప్పుడు కొట్టాలనుకోలే. ఒకసారే కొట్టారు? ఒకసారే, అదే ఫస్ట్ అదే లాస్ట్. మా అక్కని నన్ను కొడుతుంటే అంట, హైట్ ఉంటాం కదా కొంచెము, డాడీ కంటే హైట్ నేను కొంచెం, అక్క అయితే ఇంకా హైట్. కొడుతుంటే వెళ్ళిపోవాలి, పరిగెత్తుకొని తోసేస్తే పడిపోతాడు డాడీ. కానీ మేము వెళ్ళలేదంట, వద్దు డాడీ సారీ డాడీ అని చెప్పి ఏడుస్తున్నామంట. అప్పుడు మా నాన్న అనుకున్నాడంట, నా పిల్లలు ఇంత బాగున్నారు, నేను ఇంకొకసారి కొట్టకూడదని. మా డాడీ ఎప్పుడు కొట్టలే, మా మమ్మీతో అయితే బాగా తిట్టిన, చీపురు కట్టతే మమ్మీతోనా? కొడితే ఇద్దరిని కొట్టేది అక్కడ నన్ను. అమ్మ వెళ్ళిపోయాక ఒక్కసారిగా మీ ముగ్గురికి ఎలా అనిపించింది? అంటే అమ్మనే కదా, ఇప్పుడు మీరు ఇలాగే, నాన్న ఇలాగే, అంటే ఇంక అప్పుడు అమ్మ బాధ్యత తీసుకుందా ఏమన్నా? డాడీ ఒక కన్న కొడుకులాగా చూసుకుంది మా అక్క. అందుకే అంటారు ఆడపిల్లలు నిజంగా చాలా గ్రేట్. మహాలక్ష్మి అని పేరు పెట్టారు కదా, నిజంగానే ఇలాంటి ఆడపిల్లలు ఉండడం అంటే నిజంగా ఎంత పెట్టి పుట్టాలో. డబ్బు అన్నది కాదు, కానీ ప్రేమ చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది పుష్కలంగా ఉంది ఇద్దరు ఆడపిల్లలు. నేను చాలా బాధపడ్డాను, ఎందుకంటే నాకు ఏం లేనప్పుడు మా నాన్న ఉన్నాడు నా దగ్గర, నేను చూసుకోగలను అన్నప్పుడు మా నాన్న లేడు. ఎందుకంటే ఎప్పుడు నేను కష్టపడుతూ మా నాన్న చాలా బాధపడేవాడు. అరే నా ఆడపిల్ల కదా, మగపిల్లడుగా ఉంటేనే బాగా బతికేదేమో, ఎలా బతుకుతుంది నా గురించే ఇంత ఆలోచించేవాడు మా నాన్న. నేను అదే అనుకున్నా, సొంత ఇల్లు కట్టాలి, ఒక వెహికల్ తీసుకోవాలి కదా సొంత ఇల్లు, ఆ వెహికల్ మా నాన్న తీసుకెళ్ళాలని కోరిక నాకు. నాకు అదే అనిపిస్తుంది, అరే డాడీ ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోయావు అని. నిజంగా ఆడపిల్లలకి నాన్న మీద ఉన్న ప్రేమ, అది మగపిల్లలకి తండ్రి కన్నా ఆడపిల్లలకి తండ్రికి చాలా కనెక్షన్ ఎక్కువ ఉంటది, తండ్రి కూతురికి. నిజంగా పుట్టినిజ గారికి వంటలు ఎన్నొచ్చు? చాలా వచ్చు తెలుసు. బాగా వచ్చా? వేడి నీళ్ళు బాగా పెడతా. కష్టమే, చాలా గుడ్డు ఉడక పెడతా. ఇంకా అన్నం వండుతా. అన్నం. సో విజయ గారు లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక స్వీట్ మెమరీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక చేదు జ్ఞాపకం, తీపి జ్ఞాపకం, చేదు జ్ఞాపకం. అంటే ఏవి చెప్తారు మీరు? 2, చేదు ఏంటి, తీపి ఏంటి? స్వీట్ అంటే మ్యారేజ్. ఓకే. చేదు అంటే మా మమ్మీ డాడీని మిస్ అవ్వడం.
ఇవి రెండే. స్కూల్కి మీరు 10th క్లాస్ వరకు వెళ్ళేవాళ్ళు కదా, అంటే మీకు ఎలాంటి ఏమన్నా ఇబ్బంది పడేవాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు? నేను అసలు స్కూల్కి వెళ్ళనని చెప్పి ఏడ్చిన రోజులు ఉన్నాయి. స్కూల్కి వెళ్ళమని చెప్పి మమ్మీ టెలిఫోన్ బూత్కి వెళ్ళిపోయేది. కరెక్ట్ స్కూల్ టైంకి మంచం కింద దూరి పడుకునేదాన్ని, స్కూల్ అయిపోయిన టైంకి బయటకు వచ్చేదాన్ని. స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదా? ఎన్ని రోజులు అలా? కొన్ని రోజులు తర్వాత పట్టుపడ్డాను అనుకోండి, వచ్చి మమ్మీ కనిపెట్టేసింది. ఏంటంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కొట్టేవాళ్ళు, నన్ను వెనక నుంచి వచ్చి ఎక్కిరించుకుంటూ కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఏడ్చేదాన్ని, బాగా ఏడ్చేదాన్ని. నన్ను ఎందుకు కొడుతున్నారు, నన్ను ఎందుకు ఎక్కిరిస్తున్నారు, నేను వెళ్ళను స్కూల్కి అని చెప్పి బాగా ఏడ్చేదాన్ని. మా మమ్మీ కానీ మా అక్క కానీ వచ్చి స్కూల్లో డ్రాప్ చేసి క్లాస్లో వెళ్ళేవాళ్ళు, లేకుంటే స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. ఒకసారి చిన్నప్పుడే మమ్మీ స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకునేది, నిద్ర పట్టకపోతే ఒక్కటొకటి వేసుకునేది అనమాట. అది ఇంట్లో ఉండేది. నేను చచ్చిపోదాం అనుకొని దాని అన్ని కలిపేసి చెంబులో తాగుదామన్న టైంలో మా మమ్మీ ఆపింది. ఎందుకు? ఇష్టం లేదు స్కూల్కి వెళ్ళడం, ఇష్టం. స్కూల్ గురించి కూడా కాదు, ఎందుకు ఈ లైఫ్ ఇలా పుట్టాను, అంతమంది ఎక్కిరిస్తున్నారు నన్ను, నా లైఫ్ ఎట్లా అవుతుంది ఏంటి, అసలు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా నాకు అప్పుడు. బాగా బాధ వేసేదేమో కదా, ఇలా ఎందుకు ఇచ్చాడు ఆ భగవంతుడు అని. నాలాంటి వాళ్ళు చూస్తే నాకు కోపము. చిన్నప్పుడు ఈ పొట్టి అనే వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్ అంటే ఇరిటేషన్ నాకు. ఇప్పుడు ఎందుకంటే అదే ఒక పేరు, మాకు స్టాంప్ అంటారు, ముద్ర అంటారు కదా, అదే ఒక పేరు. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. కానీ ఎవరన్నా నన్ను పొట్టి అంటే మాత్రం వాళ్ళతో గొడవలు, ఏడుపులు, పెడబబ్బాలే. నాకు ఇష్టం ఉండదు ఆ వర్డ్. పిలవద్దు నన్ను ఎవరు. మా నాన్న కూడా పిలుస్తుంటే, నాన్న ఎందుకు పిలుస్తున్నారు నిన్ను అట్లా, పొట్టి వీరయ్య అని అంటారు. వీరయ్య అంటే ఎవరికి తెలియదు, పొట్టి వీరయ్య. విజయ అంటే ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు, పొట్టి వీరయ్య గారి అమ్మాయి విజయ, లేకుంటే పొట్టి విజయ. నేనే ఓకే పొట్టి విజయ పెట్టేశానని మొత్తం నా ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా పొట్టి విజయ ఆఫీషియల్. అలా ఆ వర్డ్ ఎందుకో ఏమో, అలా పుట్టినందుకు ఎందుకు పుట్టానా అన్నట్టు అనిపిస్తుంది. కానీ లైఫ్ మొత్తం ఒక రేంజ్కి వచ్చేసాను, ఇంకా వెనక తిరిగి చూడకుండా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మామూలుగా అంటే మీరు ఇందాక అన్నారు కదా, నేను టాబ్లెట్స్ ఇన్ని మింగపోయాను అంటే, అప్పుడు ఏజ్ ఎంత మీది? 7th క్లాస్ 8th క్లాస్. ఆ టైంలోనే అలా అనిపించిందా? నాకు ఎందుకో ఏమో అది నా మీద నాకే హేటెడ్ ఉండే. నా వాళ్ళు సేమ్ నా అలాంటి వాళ్ళని చూస్తే కూడా హేటెడ్ ఉండే. ఇప్పుడు ఇష్టపడుతున్నాను, చాలా క్లోజ్ మాట్లాడుతున్నాను. కానీ అరే ఎందుకు పుట్టిస్తాడు దేవుడిలా, మంచిగా పుట్టించవచ్చు కదా. అప్పట్లో మొత్తము నాకు మైండ్ అంతా వేరేగా ఉండేది. ఇప్పుడు మా లాంటి వాళ్ళే గ్రేట్. ఇప్పుడు మీకంటే ఒక గుర్తింపు వచ్చింది కదా, ఎస్. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే షూటింగ్ చేస్తాం కదా, వర్క్ చేస్తాం. ఇప్పుడు చిన్న కళాకారులు ఉంటారు, చిన్న ఆర్టిస్టులు ఉంటారు, కష్టం ఎందుకు పడతారు? అమౌంట్ కోసం, అంతే కదా. 4 రూపాయలు వస్తాయని కష్టపడతారు, కానీ పేమెంట్లో ముంచేస్తారు. పేమెంట్ ఇవ్వరా? కరెక్ట్గా రాదు పేమెంట్. నాకు ఇప్పటిదాకా ఎవ్వరూ పేమెంట్ ముంచలేదు. రీసెంట్గా 2 దొబ్బింది అనమాట పేమెంట్. ఇరిటేషన్ వచ్చి చేయట్లేదు నేను ఇంకా. అంటే ఎలాగ మీరు చేసే సీరియల్స్ లో కూడా అలాగే ఉంటుంది? ఇప్పుడు నేను చేసే సీరియల్ కరెక్ట్ టైం టు టైం పేమెంట్ అనమాట. ముందు చేసిన సీరియల్స్ కాదు, పేరు చెప్పకూడదు నేను, ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉండాలి ఇంత కష్టపడుతున్నాం కదా, ఒక 4 రూపాయలు వస్తాయన్న నమ్మకంతో వస్తాము. మధ్యలో మీడియేటర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళ పేమెంట్స్ వస్తాయి, వచ్చినప్పుడు వాళ్ళ ఆర్టిస్టులకు ఇవ్వాలి కదా, ఇవ్వరు. అంత కష్టపడి నేను వర్క్ చేసి ఒక 20 days పేమెంట్ రావాలి నాకు. నాకు ఎంత కోపం వస్తుందంటే, తినండి కొంచెం తినండి, కష్టపడ్డ వాళ్ళు చిన్న ఆర్టిస్టులకి ఇచ్చేదే కొంచెం పేమెంట్, ఆ కొంచెంలో కొంచెం తీసుకుంటారు వాళ్ళు, ఆ కొంచెం అని ఇవ్వాలి కదా కరెక్ట్ గా. అంటే ఇప్పుడు మీకు 20 days పేమెంట్ పోనీ మీరు అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? ఇంకా నేను అడగలేదు, వదిలేశాను. నాకు మళ్ళీ అది ఎంత డబ్బులు వచ్చినాయి వాళ్ళకి, మస్తు వస్తాయి వాళ్ళకి, కానీ చిన్న ఆర్టిస్టులకు పేమెంట్ ఎందుకు రా, వాళ్ళ చేతికి అందదు. ఏదో ఒక ఐస్ గడ్డ పెడతారు కదా, ఇలా పెట్టి ఇలా అవుతుంది చూడండి, అలాగా. నేను ఒక ప్రోగ్రామ్ చేశాను, ఆ ప్రోగ్రామ్ లో కూడా అమౌంట్ రాలే నాకు. మీరు ఫస్ట్ అడ్వాన్స్ తీసుకొని ఉండదా? ఇట్లా చేస్తా అసలు ఎప్పుడు నాకు ఎవ్వరు ఇలా చేయలేదు, పేమెంట్లు ఎప్పుడు నాకు వెనక రాలేదు, అంటే ముంచే వాళ్ళు ఎవ్వరు లేకుండే. కానీ చాలా మందికి ఇలాగే అవుతుంది అని నేను విన్నా, కానీ అదే బాధ. ఉన్న వాళ్ళకి చాలా పెడతారు,
ఇప్పుడు ఒక పెద్ద ఆర్టిస్ట్ని తీసుకున్నారంటే వాళ్ళకి ముందే అడ్వాన్స్గా వెళ్ళిపోతుంది పేమెంట్లు. వాళ్ళకి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారని తెచ్చుకుంటారు. కానీ చిన్న కళాకారులకి పేమెంట్ ఇచ్చేదే తక్కువ, కానీ వాళ్ళ చేతికి అందేలాగా చూడాలి, పేమెంట్ రావాలి. ఆ పేమెంట్ కోసమే కదా కష్టపడతారు, ఆ డబ్బు కోసమే కదా వాళ్ళు కష్టం చేసేది. ఊరికే చెయ్యరు, టైం పాస్ కి ఎందుకు చేస్తారు చెప్పండి. నేను అందుకే నా దగ్గర కష్టపడే పిల్లలకి పేమెంట్ల దగ్గర ఎప్పుడూ ఇది చేయను, ఇచ్చేస్తా కరెక్ట్. ఎందుకంటే ఆ బాధ తెలుసు నాకు. ఇప్పుడు లుమిని పార్క్ లో నేను ఒక డాన్సర్గా వెళ్ళినప్పుడు 2-3 months పేమెంట్ ఉంచేశారు నాకు. 2-3 months పేమెంట్ ఇవ్వలేదు నాకు. నా ద్వారానే గ్రూప్ వచ్చింది, ఒక అబ్బాయిది నా ద్వారానే గ్రూప్ వెళ్ళిపోయింది. ఎందుకంటే నాకు పేమెంట్ ఇవ్వలేదు, సార్ దాకా వెళ్ళిపోయింది. నేను కూడా చెప్పలే, కంప్లైంట్ ఇవ్వలే. ఆ పాప మా పిల్లని పిలిచారు, పేమెంట్ ఇవ్వలేదు అనేసరికి సార్ వాళ్ళు మాట్లాడి పేమెంట్ నాకు 100% ఇచ్చేది ఉంటే 50% ఇప్పించారు. ఇంకా ఎట్లైనా చేస్తున్నాను, బోర్డు చేస్తున్నాను, సీరియల్ చేస్తున్నాను, నాకు 4 రూపాయలు వస్తున్నాయి. నా బుద్ధి ఎట్లా అంటే వస్తున్నాయి కదా చాలు, నా తిండికి అవుతుంది, చూసుకుంటున్నాను. ఎప్పుడు లేదంటే అప్పుడు దూరుతాను. ఏదో ఒక పని మాత్రం కంపల్సరీ వర్క్ చేసుకొని కష్టపడాలి. నేను ఎవరికైనా అదే చెప్తా, కష్టపడి కాలు చేతులు మంచిగా ఉన్నంత కష్టపడండి. కరెక్ట్. తర్వాత ఎట్లనా ఇది నిజంగా మిమ్మల్ని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవ్వాలి తెలుసా. అంటే బాగా కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు పని చేయనీకి ఎన్ని దొంగ డ్రామాలు అంటే నిజంగా అనిపిస్తుంది. భగవంతుడు ఆరోగ్యం కాళ్ళు చేతులు ఇచ్చాడు అంటే దానికి మించిన ఆస్తి పరులు ఎవ్వరూ ఉండరు. ఒకటి ఆరోగ్యం, ఆ ఆరోగ్యంలోనే మన కాళ్ళు చేతులు అన్నీ వస్తాయి. సో దాన్ని మనం యూజ్ చేసుకోకపోతే ఇంకా భగవంతుడు అంతకన్నా ఏమిస్తారు, అన్నీ ఇచ్చారు, దాన్ని మీరు యూజ్ చేసుకోకపోతే అది మన బ్యాడ్. అసలు చాలా మంది ఉన్నారు నిజంగా కాలు చేతులు మంచిగా ఉన్న వాళ్ళే బద్దకస్తులు ఉన్నారు కదా. నాలాంటి అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది, మంచి స్టడీ చేసింది, గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది అమ్మాయికి. అబ్బా, సెక్రటరియట్ లో రజనీ అనే అమ్మాయి, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ వచ్చి జాబ్ ఇచ్చారనమాట. సూపర్ కదా. మంచిగా నా అలాంటి స్టడీ చేసి నిజంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది ఇది అని వికలాంగులకు చాలా చేస్తున్నారు. చెయ్యాలి, కష్టపడి వీళ్ళే కష్టపడుతున్నారు, వాళ్ళకేమైంది అంతే కదా. నిజమే, అవును. నాకు అదే కోపం వచ్చేస్తుంది. కాలు చేతులు మంచిగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను కానీ నేను తినేది 2 ఇడ్లీలు, ఆ 2 ఇడ్లీకి సంపాదించుకుంటే చాలు కదా, నేను ఇంత సంపాదిస్తా ఎందుకు? రేపు పొద్దున నాకేమైనా అయినా అడుక్కోకుండా నాది నేను చూసుకోవాలి, 4 రూపాయలు వెనక ఎత్తి పెట్టాలి, బతకాలి. నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు, వాళ్ళని పోషించాలి. ఇన్ని బుర్ర నాకున్నప్పుడు కాలు చేతులు మంచిగా ఉన్న వాళ్ళు కష్టపడొచ్చు కదా. విజయ గారు చాలా ఎమోషనల్ అవుతారు, చాలా మంచి విషయాలు వస్తాయి. ఆ ఎమోషన్ అయినప్పుడు మాత్రం అది అవ్వదు. నాకు మెయిన్ గా కళ్ళ ముందు ఉంటది ఏడుపు. అర్థమవుతుంది. ఎప్పుడైనా మా నాన్న పేరు గానీ మా అమ్మ పేరు అట్లా వస్తే కళ్ళల్లో వచ్చేస్తాయి నీళ్ళు. ఏడకూడదు అని ఫిక్స్ అయిపోయా నేను. ఏడవకూడదు, ఉండాలి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ. ఇంకా మా కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. అదే అడగబోతున్నా, మీరు ఫైనల్ గా ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకున్నారు వ్యూయర్స్ అందరికి? అదే, కొంతమంది ఎప్పుడు చెప్తుంటారు ఇన్స్పిరేషన్ అవుతుంటా. నన్ను చూసి చాలా మంది అవుతుంటారు. నాకు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నేను ఫీల్ అయ్యాను, నేను చచ్చిపోవాలనుకున్నా. కానీ నేను ఎందుకు ఆగాను, నన్ను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ ఉండరు. అరే అక్క ఇలా ఉండి కూడా బతుకుతుంది, మేము కూడా బతకాలి అని 10 మంది నన్ను చూసి చేస్తున్నప్పుడు నేనే ఇలా చేసుకుంటే వాళ్ళు చిట్టి మాస్టర్ చనిపోయారు సూసైడ్ చేసుకొని. నాకు చాలా మంది డాన్సర్స్ సూసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే డబ్బు డబ్బు డబ్బు, ఎక్కడ చూసినా డబ్బే ఉంది, ప్రేమ అంత కాదు, పైసేమే పరమాత్మ చెప్తూ ఉంటారు. కానీ నన్ను అడిగితే సూసైడ్ చేసుకోవద్దు. ఎంత కష్టం వచ్చినా సూసైడ్ చేసుకోకుండా బతికి సాధించాలి. అది ఎందుకు సూసైడ్ చేసుకోవడము? ఇప్పుడు నేను చేసుకోవాలనుకున్నా, ఇప్పుడు మనము ఆ థాట్ వస్తే ఎక్కడైతే ఆ థాట్ వస్తుందో అక్కడ ఉండకుండా పక్కకి వెళ్ళిపోయామనుకోండి, ఆ థాట్ వెళ్ళిపోవద్దు. అక్కడే ఉంటే మాత్రం పక్క చచ్చిపోతాం. నాది బెడ్రూమ్ ఉంది, నాకు ఆ థాట్ వస్తుంది, రాదని కాదు, వెంటనే వచ్చి బయట కూర్చుంటా. బయట కూర్చొని పిల్లలు ఆడుతుంటారు కదా, వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటా. థాట్ వెళ్ళిపోతుంది. కానీ ఆ ఒక్క సెకండ్ మనిషిని ఏం చేస్తుందో తెలియదు. అది వచ్చినప్పుడు మాత్రం దయచేసి ఎక్కడున్నారో అక్కడ ఉండొద్దు. అక్కడి నుంచి కొంచెం వెళ్ళిపోతే దాన్ని దాటేయచ్చు. కానీ పిరికి వాళ్ళు చచ్చిపోతారు అంటారు కదా,
చావడానికి కూడా ధైర్యం కావాలి. ఎంత ధైర్యం కావాలో, వాళ్ళు పిరికి వాళ్ళు కాదు. ఒక చూస్తూ ఒక ప్రాణం వదులుకోవడం అంటే అదంత ఈజీ కాదు. ధైర్యవంతులు చనిపోయే వాళ్ళందరూ. అదని ఇన్స్పిరేషన్ గా తీసుకోకండి. అదంత ఈజీ కాదు. ఎందుకు దానికి అంటే చనిపోవడానికి చూపించే ధైర్యం బతికి చూపించవచ్చు కదా. అదే చేస్తున్నాను నేను. రైట్, సూపర్. బతికి చూపించండి. మీకు అంత ధైర్యం, అన్ని గట్స్ ఉన్నప్పుడు చనిపోవడం ఎందుకు, ఫ్యామిలీని అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు? చక్కగా బతికితే ఆ ధైర్యంతో ఎంత హ్యాపీగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు కదా. మెయిన్ పాయింట్ అదే. ఎందుకంటే వాళ్ళు నమ్ముకొని చాలా మంది ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళాలంటే ఎందుకు? బతికి సాధించాలి. దేవుడిచ్చిన బతుకు దేవుడి చేతిలోనే అంతం అవ్వాలి తప్ప మన చేతిలో ఏమీ లేదు. నేనైతే అదే కోరుకుంటున్నాను, అలాగే ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే నలుగురు నా వల్ల బతుకుతున్నారు, వాళ్ళని రోడ్డు మీదకి రావాలని నాకు లేదు. ఇలా ఉన్నా కానీ నలుగురిని పోషించేదంటే గ్రేట్ అండి, చాలా గ్రేట్. నిజంగా చేతులైతే దండం పెట్టాలి తెలుసా మీకు. కాదు కానీ ఎందుకు లేదు, సీరియస్లీ చాలా గ్రేట్. మీరు ఎంత మందికి ఇన్స్పిరేషన్ అవుతారో తెలుసా. ఇప్పుడు ఈ వీడియో మా మహాలక్ష్మి, చిన్న మహాలక్ష్మి కాదండి బాబోయ్, మేము తెచ్చుకున్న మహాలక్ష్మి, నిజంగా గట్టి మహాలక్ష్మి. గట్టి మహాలక్ష్మి. అలాగే ఉండాలి, అలాగే ఉంటారు. ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలి. మీరు అనుకున్న గోల్స్ అన్ని సాధించాలి. మీరు అనుకున్న లైఫ్ హ్యాపీగా మీ కళ్ళల్లో ఎప్పుడూ చూస్తూనే ఉండాలి. నాకు అదే ఉంది. ఎందుకంటే నేను ఇంటర్వ్యూస్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీకి ఇచ్చానంటే సుమన్ టీవీ వల్ల నేను చాలా హ్యాపీనెస్ వచ్చిందనమాట. నాకు సుమన్ టీవీ వల్ల నాకు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాను, దానివల్ల చాలా మంది హెల్ప్ చేశారు. నాకు చాలా ఆఫర్స్ కూడా వచ్చినాయి నాకు. అందుకే సుమన్ టీవీ అంటే ఒక ఇదనమాట నాకు. సుమన్ టీవీ వాళ్ళు అడిగారంటే వెంటనే ఇచ్చేస్తాను నేను. ఇది ఒక్క మైనస్ పాయింట్ ఉంది నాకు. రోషన్ మంచి ఫ్రెండ్ అనమాట నాకు సుమన్ టీవీలో. కాబట్టి ఆ సుమన్ అనేది బ్రాండ్ అబ్బా. అంతే, ఆ పేర్లోనే ఉంటది పవర్. మంచి కిక్కుంది. మంచి కిక్కుందా. సూపర్. మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు, ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి విషయం మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇవాల్టి పొట్టి విజయ, గట్టి విజయ అనాలి మనం. చాలా స్ట్రాంగ్ ఉమెన్ అండి. ఆవిడని చూసి ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవ్వాలి. ఎంత యాక్టివ్ గా, హైపర్ యాక్టివ్ విజయ అండి. పొట్టి విజయ అనడం కన్నా హైపర్ యాక్టివ్ విజయ అనడం కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ వీక్ మరో మహాలక్ష్మితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.